అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇన్నేళ్ళైన సినిమా ఇండస్ట్రీకి వచ్చి బట్ ఎప్పుడు నా ఫంక్షన్కి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వస్తే బాగుంటుందని చెప్పి అన్నాను అనమాట. థ్యాంక్ యూ అరవింద్ గారు, మీరు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఇచ్చినందుకు. చిరంజీవి గారు వెళ్ళగానే అడగగానే లేదు మా తప్పకుండా వస్తాను, ఈరోజు వచ్చి ఈవెంట్ ఇంత గ్రేస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అంటే మీ గురించి నేను చిన్నప్పటి నుంచి అంటే మామూలుగా నాలాగే చాలామంది మీ సినిమాలు చాలా చూసాను సార్. ఎందుకంటే ఈరోజు మేము ఇప్పుడు యాక్షన్ సినిమాస్ చేస్తున్నా కూడా ఇప్పుడు అన్ని రోప్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా టెక్నిక్ ఉంది. కానీ ఆ రోజుల్లో మీరు చేసేటప్పుడు ఈ రోప్స్ ఎన్ని అంటే చాలా రిస్క్ చేశారు. అంటే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మీ గుండాలో మీరు ఆ ట్రైన్ కింద అన్నట్టు పట్టుకొని వెళ్తూ ఉంటారు. దట్స్ ఆర్ ఆల్ అంటే చాలా రిస్కీ షాట్స్ అవన్నీ మేము ఇప్పుడు చేయాలన్నా కూడా అంత ఈజీగా చేయలేము సార్. మీరు ఆ రోజుల్లో అంత ధైర్యంగా అట్లాంటి చాలా సినిమాలు చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక ఇన్స్పిరేషన్. అంటే ఒక మనిషి ఒక సాధించాలంటే ఏ తోడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక అడుగు పెట్టి నేను సాధిస్తాను అనే ఒక పట్టుదలతో కసితో ఈరోజు ఒక మహావృక్షంలాగా ఒక ఇండస్ట్రీకి నిలబడ్డారంటే అది మీ పట్టుదలే సార్. చాలా గ్రేట్ సార్. ఇది మీ వల్ల ఈరోజు చాలామంది ఈవెన్ ఇప్పుడు వచ్చే యూత్కి కూడా చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్తో వస్తున్నారు. అట్లాంటి ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు మీ అందరికీ మీకు చాలా థ్యాంక్ యూ సార్. అట్ ది సేమ్ టైం నా పక్కా కమర్షియల్ సినిమా, నా ఫస్ట్ ఈ సినిమా రావడానికి మెయిన్ కారణం నాకు వంశీ, నా ఫ్రెండ్ యువి క్రియేషన్స్ వంశీ. ఎందుకంటే నేను తను లేకపోతే నేను ఇంత మంచిగా నేను మిస్ అయ్యేవాడిని. తనే ఫోన్ చేసి గోపి ఒక మంచి కథ ఉంది మారుతి దగ్గర విను అని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఒక కథ చేయడంతో పాటు నాకు ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యాడు మారుతి. తను ఎంత మంచి డైరెక్టరో, యాజ్ అ పర్సన్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. నాకు తెలిసి తనకున్న టాలెంట్కి ఇంకా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఈ సినిమా తర్వాత. బికాస్ ఈజ్ వెరీ హైలీ టాలెంటెడ్ పర్సన్. తనకేంటంటే కరెక్ట్గా ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను మారుతి నువ్వు. అట్ ది సేమ్ టైం రాశి నాతో ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసింది. ఈ సినిమాలో నాకు తెలిసి తన కెరీర్లో దిస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ అనుకుంటాను. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్, ఎందుకంటే తను నేను చేసేటప్పుడు ఇంతకుముందు సినిమాల్లో తను హీస్ వెరీ టాలెంటెడ్, తన కరెక్ట్ అయిన క్యారెక్టర్ పర్లేదని, కానీ ఈ సినిమాలో పడింది, చాలా ఇరగ తీసేసింది. సేమ్ టైం అల్లు అరవింద్ గారికి మామూలుగా ఎప్పుడో ఒకసారి నేను ఫస్ట్ ఎప్పుడైతే ఈ సినిమా ఓపెనింగ్ అయినప్పుడు ఓ రోజు ఫోన్లో మాట్లాడాను. సార్ ఇన్నేళ్ళు అయింది కానీ మీ బ్యానర్లో సినిమా చేయడానికి నాకు వెళ్ళి ఇన్నేళ్ళు పట్టింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీకు నాకు మీ బ్యానర్ ప్లస్ వివేకానంద ఇద్దరు కలిసి చేస్తున్నందుకు నాకు చాలా వెరీ హ్యాపీ సార్.